అసలు అమ్మవారు అనగానే ఎవరో ఒక స్త్రీమూర్తిని మాత్రం అనుకోవద్దు. అమ్మవారి నిజానికి ఎలా ఉంటారయ్యా అంటే మీరే చదువుతున్నారు, నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్యాహారము లేనిది. ఇప్పుడు అమ్మవారు ఆడదా మగదా? మగదా ఏంటి మగాడా ఏమిటండి? ఏమిటి ఆకారం ఉందా ఆవిడికి? ఆడా మగ చెప్పగలరా? నిరాకార అక్కడే చెప్తున్నాడు. అదండి హిందూ ధర్మంలో గొప్పతనం. ఇది అర్థం కావాలంటే మా వ్యాసుల వారు దేవి పురాణాలు అద్భుతంగా మాట చెప్పారు. ఒకటే స్వరూపమయ్యా పరమాత్మ, సత్ చిత్ ఆనందం. సత్ ఎవర్ ఎగ్జిస్టెన్స్, చిత్ ఎవర్ కాన్షియస్, ఇంకోటి ఆనందం బ్లిస్. ఈ మూడే భగవంతుడు అంటే మరొకటి కాదన్నాడు. సచ్చిదానందం. దాన్ని నువ్వు పుంరూపం వా స్మరిత్, నువ్వు స్త్రీ రూపంలో ధ్యానించు, లేదా పుంరూపం వా పురుష రూపంలో ధ్యానించు. అసలు ఏ రూపము లేని నిర్గుణము నిష్కళమని ధ్యానించు. ఎలా ధ్యానించినా అది సచ్చిదానంద వస్తువే. కనుక అమ్మవారు నిరాకారావిడే, సాకారావిడే. మరి ఇందాక అంత రూపం వర్ణించినప్పుడు ఆకారం చెప్పారు, అంత ఆకారం చెప్పి చివరికి నిరాకారం అంటున్నారు అదే శాస్త్రనామాల్లో. కొన్ని ఇక్కడ సాకారం చెప్పి మరొక చోట నిరాకారం చెప్పలేదు, అక్కడే సాకారం చెప్పాడు, అక్కడే నిరాకారం చెప్పారు. ఇది పరిశీలించండి. కొన్ని మతాల్లో భగవంతుడు నిరాకారుడు, కొన్ని మతాల్లో సాకారుడు, కొన్ని మతాల్లో భగవంతుడు ఒక్కడు, కొన్ని మతాల్లో భగవంతుడు ఎంతమందో. మరి మీ మతంలో భగవంతుడు ఒక్కడు అని చెప్పగలిగేది నా మతమే, భగవంతుడు అనేకమని చెప్పగలిగేది నా మతమే, భగవంతుడు నిరాకారం అని చెప్పగలిగేది నా మతమే, సాకారం అని చెప్పగలిగేది నా మతమే. అందుకే భగవంతుడి గురించి ఎవడో కొత్తగా హిందువులకి చెప్పక్కర్లేదు, కావాలంటే ఇందులోంచి తీసుకెళ్ళొచ్చు అన్నాడు ఇక్కడ స్వామి వివేకానంద. నేను కాదు, నేను ఇంకా మనవాళ్ళ దగ్గర చెప్పాను, ఆయన మనవాళ్ళు కాని వాళ్ళ దగ్గర గర్జన చేశాడు మహానుభావుడు. ఆ ధైర్యం మనందరికీ రావాలండి. ఎందువల్ల అంత ధైర్యం వచ్చింది అనుకున్నారు? ఓన్లీ బికాస్ ఆఫ్ నాలెడ్జ్, ప్రైడ్, తన దాని మీద తనకున్న కాన్ఫిడెన్స్, అది కావాలి, రెస్పెక్ట్. దానివల్ల మాట్లాడాడు మహానుభావుడు.